వీడి శవాన్ని తీసుకెళ్లి లోయలో పారాయండి. అలాగే సార్. ఎరా బుడంకాయగా బతుకున్నున్నారు లాగడం తప్పు కదరా బాబు. అదేంటి నువ్వు చావలేదా? బుల్లెట్ నా అడుక్కు తినే బొచ్చుకు తగిలిందిరా, అందుకే బతికిపోయా. మరి నెత్తురు కూడా కారింది. ఇంతకాలం నే పెట్టిన గుడ్డు తిన్న నా బుజ్జి ముండ వెర్రి బాగుల నా ఎడారి పాము చచ్చిందిరా. నన్ను కాపాడిన దీన్ని కళ్ళకద్దుకుని సమాధి చెయ్యాలి. ఇప్పుడు నేను బ్రతికున్నానని నీకు అర్థమైంది కదూ? బాగా అర్థమైందా? ఓ, నేను బ్రతుకున్నట్టు తెలిసిన నువ్వు బ్రతుకుండకూడదరా. సమసమ్మగా ఉంది. ఏమిటి ఆగిపోయావు? ఇక్కడ నుంచి రూటు మారుతుందా? అవును, దక్షిణ దిశగా వెళ్ళాలి. వెలుగుండగా మాత్రం కాదు, చీకటి పడ్డాకే వెళ్ళాలి. ఎందుకని? ఈ దారిన 2 కోసులు వెళితే జింగారా జాతి అడుగు మనుషులు ఉన్నారు. వాడు నరమాంస భక్షకుడు. మనం కనిపిస్తే కాల్చుకు తింటారు. చీకటి పడితే వాడు గుడెం హద్దులు దాటి రారు. కనుక మనం ఏ ప్రమాదం లేకుండా వెళ్ళొచ్చు. కట్టు కథలు చెబుతున్నావా ధర్మదేవ్? నా మాటలు కథలు అనుకుంటే నువ్వే వెళ్ళి చూడు, నిజమేమిటో నీకే తెలుస్తుంది. ఆల్ రైట్, రాత్రి అయ్యే వరకు ఇక్కడే ఆగుదాం.